ఇలాగా కూడి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఎంతో ధన్యత. హల్లెలూయా. దేవదూతలకు లేదు ఈ ధన్యత. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మరి మనకు మాత్రమే ఇచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యమును ధ్యానించుట మనకి ఎంతో సంతోషం. ఆ సంతోషం ఆయన వాక్యములోనే సంతోషం ఉంది. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం 42వ కీర్తన చదివాం. ఈ మొదటి వచనాల్లో ఏముందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశ. ఈరోజు మన యొక్క సందేశం ఏంటంటే, క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఆశ. ఈరోజు మన సందేశం అదే, క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఆశ. మరి ఆశ అనేది మన జీవితంలో లేకపోతే గనక మనం దేవుని దగ్గర నుండి ఏది పొందుకోలేము. ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. మనకేముండాలంటే ఆశ అనేది ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశగల ప్రాణమునైనా తృప్తిపరిచే దేవుడు. కనుక మనం అందరం కూడాను దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఆశతో దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. సో అయితే మనం క్రైస్తవులంగా ఉన్నప్పుడు క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి ఆశలు ఏంటో బైబిల్లో కొన్ని ఉన్నాయి. మనం అన్నీ ఆశపడవచ్చా, అన్నీ ఆశించవచ్చా, లేదా ఒక లిమిట్ అనేది ఉందా? క్రైస్తవుల కంటే లిమిట్ అనేది ఉంది. మనం ఆశపడేది ఏ విధంగా ఆశపడాలంటే, వాక్యములో ఏదైతే రాయబడి ఉందో వాక్యాన్ని అనుసరించి మాత్రమే మనం దేవుని దగ్గర ఆశించాలి. వాక్యాన్ని సరిపోల్చి మాత్రమే మనం దేవుని దగ్గర ఆశించాలి. కానీ మనం లోకాశలు ఇవన్నీ మనం దేవుని దగ్గర మనం ఆశించడానికి వీల్లేదు. సో మరి అటువంటి ఆశలు బైబిల్లో కొన్ని మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. దీనిలో మనం ఇప్పుడు మన 42వ కీర్తనలో చదువుకున్నట్టుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు రాశారు ఈ కీర్తన అంటే, కోరహు కుమారులు రచించిన కీర్తన. ఈ కోరహు కుమారులు రచించిన కీర్తన వాళ్ళు ఎవరు అంటే, దేవుని మందిరంలో యాజకులు అన్నమాట. దేవుని మందిరంలో సేవ చేసేటటువంటి యాజకులు. మరి ఆ కోరహు కుమారులు ఈ విధంగా మరి చక్కని కీర్తన రాస్తూ అంటున్నారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ మనం గమనిస్తే ఆశ అనేది ఉంది కదండి, ఆశ. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఇక్కడ ఒక పోలిక చెబుతున్నాడు. నా ఆశ ఎలాంటిదంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అనే మాట ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి దుప్పి అట నీటి వాగుల కొరకు అది చాలా దూరం ప్రయాణం చేస్తుందంటండి. ఎందుకంటే నిలవున్న నీళ్ళు అది తాగదట. నిలవున్న నీళ్ళు ఏమంటారు దాన్ని, నాచు పట్టిన నీళ్ళు. నిలవంటే ఏం పట్టిద్ది? పాకుడు పట్టిద్ది, నాచు పట్టిద్ది కదా. అటువంటి నీళ్ళంట అది తాగదంటండి. దానికి ఎప్పుడు కూడా ఏ నీళ్లు కావాలంటే ప్రవహించే నీళ్ళే కావాలంట. ఆ ప్రవహించే ఆ సెలయేర్లు
అడవిలో ఉంటాయి, అడవిలో సెలయేర్లు ఉంటాయి. ఆ సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ నాచు కానీ నీచు కానీ ఏమి ఉండదు. చక్కగా ప్రవహించే సెలయేర్లు ఎలా ఉంటాయి అంటే ఫ్రెష్గా ఉంటాయి. ఆ నీళ్ళ కోసం ఈ దుప్పి అట ఎంత దూరమైనా ప్రయాణం చేసి ఆ సెలయేరులో ప్రవహించే నీళ్లు మాత్రమే తాగుద్దట. అది దానికోసం దేవుడు దానిలో ఒక మెకానిజం పెట్టాడు. ఏంటి ఆ మెకానిజం అంటే, ఈ సెలయేర్లు ప్రవహించేటప్పుడు గలగలమని శబ్దాలు వస్తాయి. అంటే నీళ్లు ప్రవహించేటప్పుడు నీళ్ల శబ్దాలు వస్తాయి, గలగల గలగలమని శబ్దాలు వస్తాయి. ఆ శబ్దము దానికి కొన్ని కిలోమీటర్లు దూరంలో ఉండగానే ఆ శబ్దము దానికి వినబడిద్దంట. అందుకని అది ఇక్కడ నిలబడి ఉందనుకోండి, ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో దానికి తెలుసుద్దంట. ఇటువైపు నుంచి వస్తుందా, ఇటువైపు నుంచి వస్తుందా, లేకపోతే వెనక వైపా, ముందు వైపా, నేను ఎటు వెళ్ళాలి అనేది దానికి ఖచ్చితంగా తెలుస్తుందట. తెలిసినప్పుడు ఆ దిశగా అది ప్రయాణము చేసి ఆ నీటి వాగులను కనుగొని అక్కడ తన దప్పికను తీర్చుకుంటుంది. హల్లెలూయా. క్రైస్తవుడు కూడా ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనం కూడా దేని కొరకు ఆశపడాలి? దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. మన జీవితాల్లో ఈ ఆశ కలిగి మనం ఉన్నట్లయితే గనక దేవుడు మన ఆశను తీరుస్తాడు, మన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని కోసం మనం ఎంతైనా ప్రయాసపడే వారిగా ఉండాలి. దేవుని కోసం మనము ఎల్లప్పుడూ ఆయన కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. దేవుని కోసం ఆయన కనుగొనే వరకు ఆయన వైపు ఓపికతో కనిపెట్టేవారిగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుద్ది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఎందుకండి ఈ నూతన బలం దేనికి నూతన బలం అంటే పాపాన్ని జయించడానికి. దేనికి కావాలి నూతన బలం అంటే పాపాన్ని జయించడానికి. ఎందుకంటే బైబిల్లో ఉంది, అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని ఉంది కదా. అపవాదిని ఎదిరించాలంటే మనకున్న బలం చాలదు. అందుకే ఈరోజు చాలామంది బలహీనలు అయిపోతున్నారు. దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా వారి మనసు బలహీనమైపోతుంది. వారి యొక్క యాటిట్యూడ్స్ అన్నీ కూడాను లోకానుసారంగానే ఉంటున్నాయి. ఏమండి, మందిరంలోనూ ఉంటున్నారు, లోకంలోనూ ఉంటున్నారు, అన్నీ ఉంటున్నారు. ఎందుకంటే బలహీనమైన మనసు అయిపోతుంది. సో ఈ బలహీనత మనలో ఉండకుండా మనం బలవంతులుగా ఉండాలంటే మనకి నూతన బలం కావాలి, నూతన శక్తి మనకు కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. ఆ నూతన బలం దేవునికి ఇస్తే అపవాది శోధనలు ఎన్నైనా సరే జయించగలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు జయించగలుగుతావు. దేవుడు యెహోషువతో అన్నాడు, ఇదిగో నీ ఎదుట ఉన్నటువంటి కానాను దేశాన్ని నువ్వు జయించాలి, లేచి నువ్వు నడుంగట్టుకు అన్నాడు. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉన్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లరా, దేవుడు మనకు తోడై ఉంటే ఎన్నెన్నో గొప్ప కార్యాలు మనం చేయొచ్చు. దేవుడు మనకు తోడై ఉంటే లోకాన్ని జయించవచ్చు. దేవుడు మనకు తోడై ఉంటే సాతాను శోధనలను మనము జయించవచ్చు. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాల్లో ప్రతి కొదువ కొరత దేవుడు తీరుస్తాడు, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. దేనికోసం ఆశపడాలి? దేవుని కోసం. దేవుని కోసం ఆశపడాలి. కొన్నిసార్లు ఏమైందంటే దేవుని కోసము మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకి ఆశ నిరాశను కలిగించే రీతిగా ఉంటాయి. మనం దేవునిలో బ్రతుకుతున్నప్పుడు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి? నిరాశ కలిగించేవిగా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా భక్తుడు ఏమన్నాడంటే,
నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేనికి స్తోత్రం చేయలేద్దాం. ఈ నిరాశ కలిగించేటటువంటి సందర్భాల్లో ఈ భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా నీవు నాలో ఎలా కృంగి ఉన్నావు. ఒకవేళ మనం ఎదురైనటువంటి కొన్ని శోధనలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, వాటిలో మనం కృంగిపోయిన పరిస్థితులు ఒకవేళ ఎదురైతే గనక, మన జీవితంలో వస్తే గనక మన ప్రాణంతో చెప్పుకోవాలి ఏంటంటే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. మన ప్రాణం బలపరుచుకునేటటువంటి రీతిగా మనం ఉండాలి తప్ప, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని భక్తుడు అన్నాడు. కానీ ఇంకొక ధనవంతుడు ఏమన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అన్నాడు. సుఖపడడానికా దేవుని దగ్గరకు వచ్చేది? ఏమండి, తినుము త్రాగము సుఖించుము, దానిలో దేవుని యొక్క కృప మనకు దొరుకుద్దా? దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందా? ఉండదు కదా. కానీ ఇక్కడ ఈ భక్తుడు అన్నాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందర పడుచున్నావు. జీవము గల దేవుని యందు నిరీక్షణ ఉంచుము. జీవము గల దేవుడు, ఈ మాట విన్నారా? ఆయన జీవము గల దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇందాక ఫస్ట్లో చెప్పాను. ఏమని చెప్పానంటే, దుప్పి నిలవున్న నీటి గుంటల్లో నీళ్లు తాగదు. అది ఎప్పుడు కూడా ప్రవహించే నీళ్లు మాత్రమే త్రాగుతుంది. ప్రవహించే నీళ్ళల్లో జీవం అనేది ఉంటుంది. ఎందుకంటే అవి కదులుతూ ఉంటాయి కాబట్టి దానిలో ఏముంటుంది, ఆ జీవం అనేది, ఆ ప్రవాహం అనేది అలా కదులుతూ ఉంటుంది. ఆ నీళ్ల కోసం దుప్పి ఆశపడి ఎంత దూరమైనా వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు? అయినా జీవము గల దేవుడైనా, ఆయన జీవము కలిగిన దేవుడైనా, ఆయన భూమికి పునాది వేసిన వాడు, ఆకాశమును భూమిని సమస్త సృష్టిని కూడా ఆయన చేసినటువంటి దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడైనా. మనం ఎవరి యందు నిరీక్షణ ఉంచాం? మనం జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాం. కాబట్టి నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నువ్వేళ నాలో తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఈ ఆశ మనలో ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మన ఆశను ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆయన. మనం ఎప్పుడు దేవుని కోసమే ఆశపడాలి, దేవుని సన్నిధి కోసం ఆశపడాలి. ప్రియ దేవులరా, దేవుని కోసం ఆశపడేవాడు ఎంతగా దీవించబడతాడంటే, దేవుని కోసం ఆశపడేవారు వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే, 84వ కీర్తనలో మొదటి 2 వచనాలు, లేక 2వ వచనం చదవండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇది రెండవ మాట. రెండవది ఏంటంటే, దేవుని మందిరము మీద ఆశ కలిగి ఉండాలి. మొదటి మాట చెప్పండి, దేవుని కొరకు ఆశపడాలి, దేవుని కొరకు ఆశపడాలి. రెండవది, దేవుని మందిరము మీద ఆశ కలిగి ఉండాలి. అదే భక్తుడు దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఉన్నది ఏం చూడాలి? మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేవుని మందిరం మీద ఎంత ఆశ అండి!
దేవుని మందిరం అంటే ఎంత ఆశ! ప్రియ దేవునిలారా, దేవుని మందిరం అంటే మనలో ఏముండాలి? ఆశ ఉండాలి, ఆశ ఉండాలి. ఇంకో మాట అన్నాడు ఇక్కడ, ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది. నిజంగా దేవుని మందిరంలోకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని ప్రాణం అంటే ఏమైపోతుంది? సొమ్మసిల్లిపోతుందంటండి. ఎంత గొప్పగా చెబుతున్నాడు ఇక్కడ మందిరం గురించి. ఆశ, తన ఆశను ఎంత గొప్పగా చెబుతున్నాడండి. నిజంగా ఇటువంటి ఆశ మనలో ఉంటే దేవుడు మన ఆశ తీర్చకుండా ఉంటాడా? చెప్పండి. ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఏమైపోతుందంటే ప్రాణమో సొమ్మసిల్లిపోతుంది. అంటే అంత ఆశ ఉందన్నమాట. అంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే 65వ కీర్తనలో ఉంటుంది. 65వ కీర్తన 4వ వచనంలో, నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. చూసారండి, మందిరంలో ఏముంది? మేలులు ఉన్నాయి. ఈ 84వ కీర్తనలో చక్కని వచనాలు ఉన్నాయండి. ఎందుకు మందిరంలో ఆశ అంటే 4వ వచనంలో అంటాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అక్కడే ఉన్నాడు 65వ కీర్తనలో, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. మరి మందిరం విషయంలో మనం ఎందుకని వెనకబడిపోతూ ఉంటాం? మందిరం విషయంలో వెనకబడిపోతాం ఎందుకని? ఎప్పుడు వెళ్ళినా బాధ లేదులే అని అనుకుంటాం ఎందుకని? ఏమండి, దేవుని మందిరం ఎంత మేలులు ఉన్నాయి, ఎంత మేలులు దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. స్తుతించడం, ప్రార్థించడం, ఏమండి, మరి ఈ ఆరాధనలో మనం పాల్గొవడం, ఏమండి, ఇదంతా కూడా మనకి ఎంత ఆశీర్వాదమో, ఎంత దీవెన. కనుక యెహోవాను స్తుతించుట మంచిది. మంచిది ఏదన్నా ఉందంటే మన జీవితాల్లో ఏంటిది? అది యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. ఆ మంచిది మనం ఎక్కడ చేయాలా? చక్కగా దేవుని మందిరంలోకి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో మనం తెలుసుకోగలిగితే మందిరం మానవండి మనం. అందుకని 122వ కీర్తనలో 1వ వచనంలో దావీదు అంటున్న మాటలు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. నిజంగా సంతోషం మనలో ఉండాలి. మందిరంలోకి వెళ్ళాలి, మందిరంలో మనం గడపాలి, మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, మందిరంలో దేవుని స్తుతించాలి అనే ఆశను దేవుడు మనకి ఇచ్చునుగాక. చూడండి ప్రియ దేవుని పిల్లరా, మందిరములో ఎంత గొప్ప మేళ్ళు ఉన్నాయి. అందుకని మనం ఏం చేయాలి? మందిరము మీద ఆశ కలిగి ఉండాలి. మరి ఇటువంటి ఆశ మనలో ఉంటే దేవుడు తీరుస్తాడా లేదా? తీరుస్తాడు. అంటే ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఆశలు ఏంటి అనేది ఈరోజు సందేశం. క్రైస్తవుడు ఏ ఆశ కలిగి ఉండాలి? లోకాశలు చాలా ఉన్నాయి. లోకాశలు, లోకము, దాని ఆశలు కూడా ఏమైపోతాయి? గతించిపోతాయి. దేవుని మీద ఆశ పెట్టుకునేవాడు ఎప్పుడు కూడా దీవించబడతానే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. వేయి దినాల కంటే శ్రేష్టమైనది, వేయి దినాల కంటే
శ్రేష్టమైనది. మూడవది ఏంటంటే కీర్తన గ్రంథము 119వ కీర్తన 74వ వచనం. 119వ కీర్తన 74. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఏంటంటే వాక్యము మీద ఆశ పెట్టుకోవాలి. దేని మీద పెట్టుకోవాలమ్మా? వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. మరి మన ఆశ దేని మీద ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఒకటి దేవుని మీద ఉండాలి, రెండవది మందిరం మీద ఉండాలి, మూడవది వాక్యము పైన ఉండాలి ఆశ. అంటే ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఆశలు ఇవన్నీ కూడా. మిగిలిన ఆశించొద్దని దేవుడు చెప్పలా. మన పిల్లల చదువులు, మనకి గృహము, ఆరోగ్యము, వస్త్రము, ఆహారము. ఇశ్రాయేలీలు మాంసం తినాలని ఆశపడ్డారు. ఇచ్చాడా లేదా? మనం దేవుని మీద ఆశ కలిగి ఉంటే, మందిరం మీద ఆశ కలిగి ఉంటే, వాక్యం మీద ఆశ కలిగి ఉంటే దేవుడు ఆటోమేటిక్గా మనం అడగనివి కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరి మూడవది ఏం చెప్పాను? వాక్యము. మనం ఆశ దేని మీద ఉండాలంటే వాక్యం మీద ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని వాక్యము మీద ఉండాలని ఈ వాక్యాన్ని దావీదు ఎంత ప్రేమించాడంటే, నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నాకు దొరకగా క్రొవ్విన మెదడు దొరికినంత సంతోషం అయిపోయింది అంటాడు. హల్లెలూయా. ఏం మెదడంటమ్మా? క్రొవ్విన మెదడు దొరికిన నాటి సంతోషము అంటే మా సంతోషం. ఆ సంతోషము నీ వాక్యములో ఉంది. హల్లెలూయా. వాక్యము పాల వంటిది, వాక్యము అద్దము వంటిది, వాక్యము దీపము వంటిది, వాక్యము సుత్తి వంటిది, వాక్యము అగ్ని వంటిది, వాక్యము సబ్బు వంటిది, వాక్యము నీటి వంటిది. ఎన్ని ఉన్నాయండి అసలు దీంట్లో. అంటే ఇప్పుడు దీని అంతటికి ఏంటి సారాంశం? ఏమండి? అర్థం ఏం చేస్తుంది? సరి చేస్తుంది. ఏం చేస్తుంది? సరి చేస్తుంది. మన లోపాన్ని మనకి చూపిస్తుంది అర్థం కదండి. అర్థం మన లోపాన్ని చూపిస్తుంది. మనలో ఉన్న లోపాన్ని చూపించేది ఏంటిది? వాక్యం. మనలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది, అది అర్థంలాగా చూపిస్తుంది. మరి వాక్యం చెప్పేటప్పుడు మనలో ఉన్న లోపాన్ని గురించి ఏదైనా మాట వచ్చింది అనుకోండి, అదిగో నా గురించి చెప్పాడని అనుకుంటారు. ఎందుకని? ఏమండి? అద్దంలో చూసుకున్నాం, అద్దంలో మన ముఖంలో మచ్చలు కనపడ్డాయి. ఏం చేయాలి? గబగబా మనం ఆ మచ్చలు మనం సరి చేసుకోవాలి. అంతే కదా? ఆ మచ్చలు మనం తగ్గించుకోవాలి. అది మచ్చ అయినను, ముడతైనను, కళంకమైనను, అట్టిదేదైనను లేకుండా మహిమగల సంఘముగా దేవుని ఎదుట నువ్వు నిలబడాలని వాక్యం అనే ఉదక స్థానముతో ఆయన నీకు ఏమండి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన ఎదుట నిలబెట్టుకుంటే ఆ వాక్యాన్ని ఏమండి అద్దములాగా చూసుకోవాల్సింది నువ్వు. అద్దంలో మన మచ్చలో డాగులు కనపడితే ఎందుకనో మనం నా గురించే చెప్పాడు. ఎవరు చెప్పారు నీ గురించి? ఎవరు చెప్పారు? వాక్యం చెప్పుద్దామా. వాక్యమే చెప్పేది. నీ గురించి చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది? దేవుడికి ఒక్కడికి తప్ప ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను సరిచేస్తాడు, దేవుడు నిన్ను తన ఎదుట నిలబెట్టుకుంటాడు ఆయన. మరి ఇంకోటి ఏముంది? సుత్తి ఏం చేస్తుంది? సరిచేస్తుంది కదా. మనలో ఉన్న వంకర్లన్నీ చెప్పండి, వంకర్లు ఏం చేస్తుంది? నాలో ఉన్న వంకర్లు తీయాలని ఎవరికేం పని? కానీ దేవునికి పని ఉంది. హల్లెలూయా. మనుషులు ఎవరు నీ వంకర్లు పట్టించుకోరు, కానీ దేవుడు పట్టించుకుంటాడు. ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు.
మాట్లాడినప్పుడు నా గురించే అని అనుకోకూడదు. నువ్వు సరి చేసుకోవాలి. ఏమండి, అగ్ని 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 ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. చెత్తను దహించి వేస్తుంది. బల్ల ఉన్న చెత్త అంతా కూడా దహించేది వాక్యమే. ఆ వాక్యం వింటున్నప్పుడు నా గురించి అనుకోకూడదు. నువ్వు నేనైనా అంతే, నా గురించి అనుకోకూడదు. మనలో ఉన్న చెత్త అంతా కూడా దహించేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. మాలో ఉన్న చెత్త అంతా దహించివేయి ప్రభువా. ఎందుకంటే దేవుని పునాది మీద కట్టబడేటప్పుడు చెత్త చేత, కొయ్య చేత, కాలు చేత, దేని చేత అయినా కట్టామనుకోండి, అది దేని వలన నిలబడిద్దంట? అగ్ని వలన నిలబడుతుంది. అది అగ్ని పరీక్ష వలన దాని ఏ విధంగా కట్టబడిందో ఆ అగ్ని పరీక్ష వలన అది తేటపరచబడును. అంటే దేవుడి పునాది మీద మనం చెత్తతో, కొయ్య అంటే చెక్కతో, అంటే కొయ్య కాలుతో, అంటే చెక్క పుల్లలతో మన ఆత్మీయ జీవితాన్ని చెక్కతో, చెత్తతో, అంటే రంపపు పొట్టుతో మనం కట్టుకున్నాం అనుకోండి, ఏమైపోద్ది? అగ్ని వచ్చినప్పుడు కాలిపోద్ది, నిలబడదండి. ఆ భక్తి జీవితం నిలబడదు, ఆ విశ్వాస జీవితం నిలబడదు. అందుకని మనం దేంతో కట్టుకోవాలి? ఆత్మీయతలో కట్టాలి, వాక్యము చేత కట్టుకోవాలి తప్ప మనం ఈ చెత్త, కొయ్య, కాలు, గడ్డి వీటితో మన ఆత్మీయ జీవితాలు కట్టబడవు. ఒకవేళ కట్టబడుతున్నాయండి, ఏం పర్వాలేదండి, ఇలాగేనండి, అలాగేనండి అని అనుకుంటా కూర్చున్నాం అనుకోండి, అగ్ని వచ్చినప్పుడు అది తేలిపోవడమే కాదు, కాలిపోద్ది కూడా. ఇప్పుడు ఎవడైనా ఇల్లు కట్టుకుంటున్నాడు, చక్కగా కట్టుకుంటున్నాడు, ఏమండి, దానికి పునాది ఏమో ఇసుక మీద వేసుకున్నాడు, దానికి చక్కని ఇంటీరియర్ వాడుతున్నాడు, మంచి పెయింటింగ్ వేపిస్తున్నాడు. దాని పునాది ఎక్కడ ఉంది? ఇసుక మీద ఉంది. ఇంటీరియర్ బాగుంది, పెయింటింగ్ బాగుంది, సీలింగ్ వర్క్ బాగుంది, లోపల అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు, మంచి ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఈలోపు గాలివాన వచ్చిందంట. ఏమైపోయింది? ఇంటీరియర్ బాగుంది కదా, అయ్యో ఎందుకురా ఈ ఇంటి జోలికి వెళ్తాం అనుకుందా గాలి. నువ్వు కట్టుకునేటప్పుడే పునాది మీద కట్టుకోమ్మా. అదే దేవుడు చెబుతున్నాడు, నువ్వు కట్టుకునేటప్పుడే పునాది మీద కట్టుకో, బండ మీద కట్టుకొని ఆత్మీయ జీవితాన్ని. అంతేగాని క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడుచున్నామో, ఎలా కట్టబడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. చెత్తతోనా, గడ్డితోనా, కర్రతోనా, కొయ్య కాలుతోనా, ఈ దేనితో కట్టబడుతున్నాం మన ఇల్లు దేంతో కట్టబడుతుంది? మన కట్టడం దేంతో కట్టబడుతుంది? మనం కట్టుకునేది వాక్యము చేత మన యొక్క ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చేత కట్టుకోవాలి. ఎందుకని? అది అద్దము వంటిది, అది సుత్తి వంటిది, అదేమో అగ్ని వంటిది, అదేమో చాకలివా అని సబ్బు వంటిది. ఎంత వాక్యం, ఎంత మంచి వాక్యం దేవుడు మనకిస్తే ఎందుకండి దాన్ని తీసుకెళ్ళి మూలం పడేస్తాం మనం? బైబిల్ ఎందుకు పారేస్తున్నాం? మూలం ఎందుకు పారేస్తున్నాం? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి ఎందుకు పారేస్తున్నాం చెప్పండి? దాన్ని ఏం చేయాలి? రోజు మనం దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అతడు నీటి కాలవల ఎవరినో నాటబడినదై ఆకు వాడక తన కాలమంతయు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయో సఫలమగును. మన జీవితానికి సఫలతనిచ్చేది వాక్యమే. యేసయ్య మాట జీవపు ఊట పరమకు నడిపేన్. ఆ వాక్యం మీద ఆశ ఉన్నప్పుడు ఏమండి మనల్ని దేవుని ఎదుట నిలబెట్టేది ఏంటంటే ఆ వాక్యమే. మనను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించేది ఏంటంటే ఆ వాక్యమే. మనల్ని తలగా చేసేది ఏంటంటే ఆ వాక్యమే. మనల్ని అప్పిచ్చేవారిగా చేసేది ఏంటిది? ఆ వాక్యమే. అవన్నీ 28వ కీర్తన దినవృత్తాంతాల్లో ద్వితీయోపదేశకాండంలో ఉంది కదా, 28వ అధ్యాయంలో ఉంది కదా అమ్మ. ఆ అధ్యాయం అంతా అదే
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువుకోండి ఇంటికెళ్ళి. అక్కడ ఉంది, నువ్వు నా మాటలు విని వాటిని అనుసరించి నడిస్తే ఈ దీవెనలన్నీ వచ్చేస్తాయి నీకు. నువ్వు వాక్యాన్ని వినాలి, దానిని అనుసరించి నడుచుకోవాలి. అబ్బా, పట్టజాలని విస్తారమైన దీవెన దొరుకుతుంది. వాక్యాన్ని విడిచిపెట్టేస్తే మనం నిష్ఫలం అయిపోతాం. వాక్యాన్ని పెడచెవిని పెడితే మనం నిష్ఫలం అయిపోతాం. అంటే నిష్ఫలం అంటే ఫలాలు లేని అంజూరపు చెట్టులాగా అయిపోతాం. నిష్ఫలం అవ్వాలని కాదు, దేవుడు మనల్ని ఈ మంచి వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే మనం సఫలత పొందాలని, మనం ఫలించాలి. 30 60 100 ఫలించాలని ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి దేవుని మీద ఆశ, రెండవది దేవుని మందిరము మీద ఆశ, మూడవది దేవుని వాక్యము మీద ఆశ. ఇటువంటి ఆశగల క్రైస్తవులుగా మనం బ్రతకాలి. ఇక మిగిలినవన్నీ దేవుడే చూసుకుంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.